సార్ సార్ కేక్ వేస్తే నేను వచ్చేదాన్ని కదా సార్. ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఫ్రీగానే వేసుకోగలను అనుకున్నాను, కానీ కుదరలేదు. మీకు చేయి నొప్పిగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు. ఏ టైంలో అయినా సరే నన్ను పిలవచ్చు. మీ పనులు చేసి పెట్టడానికే కదా సార్ నేను ఇక్కడున్నది. నా పనేనా లేదా ఇంటి పని కూడానా? ఈ ఇంట్లో ఉన్నందుకు ఇంట్లో వాళ్ళందరి అవసరాలు తీర్చాలి. అయితే నా భవిష్యత్తుకి భరోసా ఇస్తూ కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసే మీకు మాత్రం ఇంకొంచెం ఎక్కువ సేవ చేస్తే మీ రుణం తీర్చుకున్నదాన్ని అవుతాను. అంతేనా నిలవేణి? అయ్యో మర్చిపోయాను. పచ్చళ్ళు అమ్మిన డబ్బుల్లో కొంత మీకు ఇద్దామనుకున్నాను, కానీ ఆ పనిలో పడి మర్చిపోయాను. ఉండండి. తీసుకోండి. ఏంటిది నిలవేణి? అయ్యో మీరు అపార్థం చేసుకోకండి సార్. రుణం తీర్చుకోవడం మంచిదే కదా సార్. అంటే నాకు అర్థం కాలేదు, కొంచెం స్పష్టంగా చెప్తావా? ఆ ఫైనాన్షియర్కి 2 లక్షల డబ్బులు మీరే కట్టారు కదా సార్. మీ దగ్గర అప్పు అడగకూడదు అనుకున్నాను, కానీ తప్పలేదు. మీరు నాకు సహాయం చేశారని మీ బాకీ తీర్చకపోతే ఎలా? రుణం ఎలా అనుకుంటావు నిలవేణి? నీకు నేను డబ్బులు ఇవ్వకూడదా? అలా అని కాదు సార్. రుణం ఎవరిదైనా రుణమే. నా తృప్తి కోసం మీరు కాదనకండి. అయితే 2 లక్షలు పోగేసుకుని మొత్తం ఇద్దులే. ఇలా ఇస్తే బాగుండదు. నిజమే సార్. మీకు చిల్లరిస్తూ మిమ్మల్ని తక్కువ చేసిందాన్ని అవుతాను. క్షమించండి. మొత్తం జమ చేసి మీకిస్తాను, సరేనా? ఆ 2 లక్షలు నువ్వు జమ చేశాక ఇంకో 2 లక్షలు వేసి నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను నిలవేణి. ఆ సర్ప్రైజ్ చూసి నువ్వు థ్రిల్ అయిపోవాలి. ఏంటి సార్ అలా చూస్తున్నారు? అబే ఏం లేదు. ఏదో అనుకుంటున్నారు నా గురించి. అదే నిన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చిన ఆ అర్చన వెళ్ళిపోయిందా అని అడగాలనుకుంటున్నాను. ఎందుకు వస్తుందో తెలీదు, కానీ ఒళ్ళు నొప్పులు అనుకుంటూ వాళ్ళింటికి వెళ్ళిపోయింది. నన్ను పెళ్లి చేసుకోవాలని స్వార్థంతో వచ్చిన తనకు అమ్మవారు బాగానే పెళ్లి చేసింది. దెబ్బకు తిక్క కుదురుండొచ్చు. తన గురించి ఎందుకు కానీ అమ్మవారికి బోనం సమర్పించినందుకు అందరికీ మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఆ బోనం నేలపాలు కాకుండా చేసిన మీకు ఇంకా ఇంకా మంచి జరగాలని ఆ తల్లిని వేడుకుంటున్నాను. మా గురించి కాదు కానీ భవిష్యత్తులో నువ్వింకా ఎత్తుకెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిలవేణి. థ్యాంక్స్ సార్. ఎందుకు నిలవేణి పరాయి వాళ్ళలాగా థ్యాంక్స్ చెప్తావు? థ్యాంక్ గాడ్, ఫస్ట్ టైం నీకు నేనేమవుతానని తిరిగి ప్రశ్నించకుండా స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఏంటి వీళ్ళొచ్చారు? వీళ్ళకి మర్యాద చేయకపోతే అమ్మగారు తిట్టేస్తారేమో. సార్ నమస్కారం సార్. నమస్తే. పదండి. అయ్యగారు, అయ్యగారు. రామలింగం గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటే మోహన్, బాగున్నావా? దేవుడి దయ వల్ల బాగున్నాను సార్. ఇలా నెయిల్ పాలిష్ పెడుతుంటే ఏమనిపిస్తుంది కాంచనా? ఇలా వారానికి ఒకసారి రంగు మారితే బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. నేను పూట పూటకి రంగులు మారుస్తుంటా. ఏంటి? ఏం లేదు. అక్క, లాయర్ గారు వచ్చారు. ఓ అవునా? పద. కుక్కుటేష్, మంచినీళ్ళు తీసుకురా. తెస్తానయ్య గారు. కూర్చోండి మీరు.
పర్వాలేదు కూర్చోండయ్యా. మేడం గారు వస్తున్నారు కదా సార్. పర్లేదు సార్. మేడం గారు వస్తున్నారు. రామలింగం గారిని రమ్మని కబురు పెడదాం అనుకున్నాను. కానీ మీరు ముంబై వెళ్లారని తెలిసింది. అవునమ్మా, నిన్న ఉదయమే వచ్చాను. కూర్చోండి. తారక్ సార్, అయ్యయ్యో సారీ సార్, సారీ సారీ. ఏ నిలవేణి, ఆగు ఆగు. యాక్చువల్గా నేనే నిన్ను పిలుద్దాం అనుకున్నాను. ఎందుకు సార్? చేతికి కట్టుంది కదా, డ్రెస్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. కొంచెం హెల్ప్ చేస్తావా? మీరు ప్యాంట్ వేసుకోండి, నేను షర్ట్ వేస్తాను. అది వేసుకోవడమే కష్టంగా ఉంది కదా. మరి ఎలా సార్? ఏం కాదు, నువ్వు కళ్ళు మూసుకొని నేను చెప్పినట్టుగా నువ్వు సపోర్ట్ ఇవ్వు. నేను ప్యాంట్ వేసుకుంటాను. అలాగే సార్. అదే అదే తీసుకో. ఆ ప్యాంట్ ఓపెన్ చేసు. ఓకే, దీన్ని ఇలా పట్టుకో. సార్, మీకు ఏదైనా ప్రాబ్లంగా ఉంటే ముందే చెప్పండి. నువ్వు కళ్ళు తెరిస్తే ప్రాబ్లం, కళ్ళు తెరవనప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? అది నిజమేలే. నిలవని, ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. షర్ట్. జాగ్రత్త. లిటిగేషన్ లేందే లాయర్ గారు రారు కదా. మన కంపెనీ మేనేజర్ మోహన్ని ఎందుకు తీసుకొచ్చినట్టు? మేడం, ఫార్మాలిటీస్ పూర్తి చేయాలంటే కొన్ని ఫైల్స్ కావాలన్నారు, తీసుకొచ్చాను.